నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. నేను రవి. ఓట్ల సవరణ విషయంలో కేంద్ర ఎన్నికల సంఘం చాలా ఖచ్చితంగా నిర్వహించాలనే దృక్పథంతో ఉంది. గతంలో 2 విడతలుగా వివిధ రాష్ట్రాల్లో ఓటర్ల పరిశీలన జరిగింది. బీహార్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో దీనిపై ఎన్నో వివాదాలు తలెత్తాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఓటర్ల పరిశీలన జరిగింది. దీనిపై మనం చర్చిద్దాం. ఇదే అంశానికి సంబంధించి మొత్తానికి దాదాపు గతంలో చూసాం మనం. ఒక పక్క పశ్చిమ బెంగాల్లో కూడా తీవ్ర విమర్శలు వచ్చాయి. మరో పక్క బీహార్లో కూడా ఇదే అంశాలపై విమర్శలు వచ్చాయి. మొత్తానికి 22 రాష్ట్రాలకైతే మాత్రం కేంద్ర ఎన్నికల సంఘం సీఈఓలకైతే లేఖలు రాసింది. కేంద్ర పాలిత ప్రాంతాలకు కూడా అసలు ఏంటి అంటే దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, ఏ ఓటర్లకి ఎలాంటి ఇబ్బందులు వస్తాయి, మరొక పార్టీలు ఈ విధంగా విమర్శించడానికి గల కారణాలు తదితర అంశాలపై చర్చిద్దాం. చర్చా కార్యక్రమంలో పాల్గొంటున్నారు ప్రొఫెసర్ తిరునరహరి శేషు గారు, విశ్లేషకులుతో జాయిన్ అవుతున్నారు. శేషు గారు నమస్కారం అండి. నమస్కారం. రైట్, అసలు ఓటర్ల జాబితా సమగ్ర సవరణ అసలు ముఖ్య ఉద్దేశం ఏంటండి? స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనేటటువంటి కార్యక్రమాన్ని భారత ప్రభుత్వము బీహార్ ఎన్నికలకు ముందు ప్రారంభించింది. అయితే ఈ కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఓటర్ల జాబితాని ప్రక్షాళన చేయటం. అంటే ఓటర్ల జాబితాలో ఉన్నటువంటి లోపాలను ప్రక్షాళన చేస్తూ ఒక పారదర్శకమైనటువంటి ఒక ఓటర్ జాబితాని తయారు చేయాలనేటటువంటి లక్ష్యంతో ఈ సర్ అనేటటువంటి కార్యక్రమాన్ని భారత ప్రభుత్వం నిర్వహిస్తుంది. చివరిసారిగా మనకి 2002, 2003లో ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఆ తర్వాత ఇప్పుడు బీహార్ ఎన్నికలకు ముందు 2025లో చేపట్టారు. అయితే 2002, 2003లో ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమాన్ని చేపట్టినప్పుడు పెద్ద వివాదాస్పదం కాలే. ఎందుకు అని అంటే అప్పుడు కేవలం ఓటర్లను తొలగించడానికి, చేర్చడానికి మాత్రమే పరిమితమయ్యారు. కఠినమైన నిబంధనలు కాకుండా కొంత లిబరల్ గా అప్పుడు ప్రక్షాళన చేశారు కాబట్టి పెద్దగా వివాదాస్పదం కాలే. కానీ ఇప్పుడు మొదలుపెట్టినటువంటి మొదటి ఫస్ట్ ఫేజ్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ బీహార్ లో ప్రారంభమైనప్పుడు పెద్ద ఎత్తున అక్కడ ప్రతిపక్షాల నుంచి ఆందోళన వ్యక్తమైంది. ఎందుకు ఆందోళన వ్యక్తమైంది అని అంటే ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పేరుతోటి ప్రభుత్వము ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి ఓట్లను తొలగించడానికి ప్రయత్నం చేస్తుంది అనేటటువంటి ఒక అభ్యంతరాలను బీహార్ లో ఉన్నటువంటి ప్రతిపక్షాలు, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కాంగ్రెస్ అలయన్స్ పార్ట్నర్ ఉన్నటువంటి ఇండి కూటమిలో ఉన్నటువంటి పార్టీలన్నీ కూడా ఈ ప్రక్రియను వ్యతిరేకించాయి. అప్పుడు దరిదాపు బీహార్ లో 56 లక్షల ఓట్లను తొలగించినటువంటి సందర్భంలో సుప్రీంకోర్టు కూడా వెళ్ళటం జరిగింది. అయితే ఈసారి జరుగుతున్నటువంటి ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కాస్త కఠినంగా ఉంది. కఠినంగా అనంటే దరిదాపు ఒక 11 ధృవీకరణ పత్రాలు, అంటే ఓటర్ నమోదు చేసుకోవటానికి ఒక 11 ధృవీకరణ పత్రాలు ఇవ్వాల్సినటువంటి సందర్భంతో పాటు ఒక కఠిన నిబంధన ఏముంది అని అంటే గత 23 సంవత్సరాలుగా భారతదేశంలోనే అతను నివసిస్తున్నాడు అనేటటువంటి ఒక ధృవీకరణ పత్రాన్ని ఇవ్వాలనేటటువంటి ఒక నిబంధన పెట్టడం జరిగింది. అది ఎట్లా లభ్యమవుతుంది, అది ఎలా చూపించగలుగుతారు అనేటటువంటి ప్రశ్నలు వచ్చినప్పుడు సుప్రీంకోర్టు జోక్యం చేసుకొని ఆధార్ కార్డుతో ఉన్న వాళ్ళను కూడా, రేషన్ కార్డ్స్ ఉన్నటువంటి వాళ్ళని కూడా పరిగణలోకి తీసుకోండి, 11 కాదు 7 ధృవీకరణ పత్రాలు సరిపోతాయని కొంత వెసులుబాటు కల్పించినటువంటి సందర్భం. అది మొదటి ఫేజ్ అంతా వివాదాస్పదం అయితే రెండో ఫేజ్ ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కూడా మన ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. అది దరిదాపు 9 రాష్ట్రాల్లోనూ 3 కేంద్ర పాలిత ప్రాంతాల్లో, అంటే మొత్తం 12 రాష్ట్రాల్లో ఆ చర్య రెండో ఫేజ్ లో చేపడితే ఇప్పుడు మూడో ఫేజ్ చేపట్టడానికి కూడా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్స్ కి ఉత్తరం రాసినట్టుగా తెలుస్తుంది. 22 రాష్ట్రాల్లో మూడో ఫేజ్ లో ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమాన్ని చేపట్టబోతున్నారు. ఆ థర్డ్ ఫేజ్ లో మన తెలుగు రాష్ట్రాలైనటువంటి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు కూడా ఉన్నాయి అనేటటువంటి వార్త మనం చూస్తున్నటువంటి సందర్భంలో. అయితే ఇప్పుడు రెండో ఫేజ్ లో కూడా అటు వెస్ట్ బెంగాల్లోను, ఇటు తమిళనాడులోను పెద్ద ఎత్తున ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ని అక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాలు వ్యతిరేకిస్తున్నాయి. మమతా బెనర్జీ అయితే ఏకంగా సుప్రీంకోర్టుకు వెళ్లి తన అడ్వకేట్ అవతారం ఎత్తి స్పెషల్ ఇంటెన్సివ్ ఇబ్బందులను
ఆ మన సుప్రీంకోర్టు ముందు పెట్టడం జరిగింది. తర్వాత తమిళనాడులో ఉన్నటువంటి స్టాలిన్ ప్రభుత్వం కూడా సుప్రీంకోర్టులో ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పైన కేసులు వేసేటటువంటి ప్రక్రియను వాళ్ళు కూడా ప్రయత్నం చేస్తున్నట్టుగా మనకి తెలుస్తుంది. అయితే ప్రధానంగా ఈ ప్రతిపక్షాలు ఇక్కడ వ్యతిరేకించడానికి కారణం ఏంటంటే వాంటెడ్ గా వెస్టెడ్ ఇంట్రెస్ట్ గా ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను ముఖ్యంగా ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి ఓట్లను తొలగిస్తున్నారు అనేటటువంటి ఒక అపోహ వస్తుంటే అటు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కానీ ఇటు భారత ప్రభుత్వం కానీ చెప్తున్నది ఏంటంటే ఓటర్ లిస్టుని ప్రక్షాళన చేసేటటువంటి దానికే పరిమితం అవుతున్నాము అనేటటువంటిది వాళ్ళు చెప్తున్నటువంటిది. అయితే ఈ ఈ ఈ ప్రక్రియను గనక మనం క్లియర్ గా మనం చూస్తే మొట్టమొదట మీకు బీహార్ లో చేసినప్పుడు 56 లక్షల ఓట్లను అక్కడ తొలగించారు. 56 లక్షలు తొలగించినటువంటి ఓట్లలో 24 లక్షల ఓటర్లు చనిపోయిన వాళ్ళే ఉన్నారండి. తర్వాత మీకు ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే వెస్ట్ బెంగాల్లో కూడా 58 లక్షల ఓట్లను తొలగిస్తే, ముసాయిదాలో నుంచి తొలగిస్తే 24 లక్షల మంది చనిపోయిన వాళ్లే ఉన్నారండి. తమిళనాడులో 97 లక్షల ఓట్లు తొలగిస్తే దాంట్లో 26 లక్షలు చనిపోయినటువంటి వాళ్ళ ఓట్లే ఉన్నాయండి. గుజరాత్ లో 73 లక్షల ఓట్లు తొలగిస్తే దాంట్లో 18 లక్షల మంది చనిపోయినటువంటి వాళ్లే ఉన్నారు. అంటే ఇప్పటి వరకు ఆయా రాష్ట్రాలలో ఓటర్ లిస్టులో నుంచి తొలగిస్తున్నటువంటి పేర్లలో గాని, ఓట్లు కోల్పోతున్నటువంటి వాళ్ళలో గాని చనిపోయినటువంటి వాళ్లే ఎక్కువగా ఉండటం అనేది ఒక సంతోషించాల్సినటువంటి విషయం. ఇప్పుడు ఈ సర్ అనేటటువంటి ప్రక్రియతోటి ఓటర్ల జాబితా ప్రక్షాళన అవుతుంది. ఆ ప్రక్షాళన చేస్తున్నప్పుడు చనిపోయినటువంటి ఓట్లు తీసేస్తారు, డబుల్ ఓట్లు ఉన్నట్టు తీసేస్తారు, డూప్లికేట్ ఓట్లు ఉంటే తీసేస్తారు. తర్వాత మైగ్రేట్ అయ్యి వచ్చి అనాథరైజ్డ్ గా ఇండియాలో ఉండి ఓటు సంపాదించుకున్నటువంటి వాళ్ళ ఓట్లు తీసేస్తారు. కాబట్టి ఓటర్ల లిస్ట్ ని ప్రక్షాళన చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఒక పారదర్శకమైనటువంటి ఓటర్ల జాబితా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. అందుకే సుప్రీంకోర్టు మొన్న ఫిబ్రవరి 10వ తారీఖు నాడు ఒక మాట చెప్పింది. ఏం చెప్పింది అని అంటే ఈ సర్ ప్రక్రియ అడ్డుకోవటానికి ఎవరిని మేము అనుమతించబోము అనేటటువంటి విషయం చెప్తూ ఇంకో మాట కూడా ఈ ఇటీవల నిన్న మొన్న తీసుకున్నటువంటి ఒక నిర్ణయం ఏంటంటే బెంగాల్ ప్రభుత్వం అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యంలో దాన్ని కూడా పరిగణలోకి తీసుకున్నటువంటి సుప్రీంకోర్టు ఈ సర్ ప్రక్రియ ద్వారా తొలగిస్తున్నటువంటి ఓటర్ల దాంట్లో ఈ ప్రక్రియలో జ్యుడిషియల్ అధికారులను కూడా భాగస్వామి చేయాలని ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంది. ఇది కూడా మంచి పరిణామమే. రైట్. శేషు గారు, అంటే దీనివల్ల దొంగ ఓట్లు తగ్గుతాయా లేకపోతే బోగస్ ఓట్లు కూడా అడ్డుకట్టపడే అవకాశాలు ఉన్నాయనుకోవచ్చా? ఇప్పుడు ఒకప్పుడు మీకు ఈ దొంగ ఓట్లు బాగా వేసేవాళ్ళు. ఎప్పుడు బ్యాలెట్ ఉన్నప్పుడు దొంగ ఓట్లు వేసేవాళ్ళు, చైన్ సిస్టమ్ లో దొంగ ఓట్లు వేసేటటువంటి వాళ్ళు. కానీ ఇప్పుడు ఈవీఎంలు టెక్నాలజీ వచ్చిన తర్వాత దొంగ ఓట్లు తగ్గిపోయినాయి. అంటే ఇప్పుడు ఈ సర్ ప్రక్రియ వల్ల మనకి ఎక్కువగా జరిగేటటువంటి ప్రయోజనం ఏంటంటే ఓటర్ల లిస్టు ప్రక్షాళన అవుతున్నటువంటి సందర్భంలో మేజర్ గా చనిపోయినటువంటి ఓట్లను తొలగించకపోవటం ఒకటైతే ఇప్పుడు తొలగిస్తారు ఒకటి. రెండోది డూప్లికేట్ ఓట్స్ ఉన్నాయండి. డూప్లికేట్ ఓట్స్ ఏంటంటే ఒక ఓటరు తన సొంత ఊర్లో ఓటు నమోదు చేసుకుంటాడు, ఆ పట్టణానికో ఎక్కడున్న ఉద్యోగం చేయడానికో ఉపాధి కోసం పోయిన దగ్గర అక్కడ కూడా ఓటు నమోదు చేసుకుంటే ఒకే వ్యక్తి 2 ఓట్లు. మనకి ఇటీవల ఈ సర్ ప్రక్రియ ప్రారంభమైన తర్వాత అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నటువంటి రాహుల్ గాంధీ అనేకమైనటువంటి విషయాలు చూపెడుతూ ఒక్కొక్క ఇంటి పైన ఎన్ని ఓట్లు నమోదై ఉన్నాయి, బోగస్ ఓట్లు వాటిని తొలగించుకునే అవకాశం ఉంటుంది. రెండోది డూప్లికేట్ ఓట్లు. డూప్లికేట్ ఓట్లు అంటే ఒకే వ్యక్తి మీద 2-3 ఓట్లు వివిధ ప్రాంతాల్లో వివిధ నియోజకవర్గాల్లో నమోదై ఉండటం, వాటిని కూడా ప్రక్షాళన చేసుకోవటం వల్ల ఒక పారదర్శకమైనటువంటి ఓటర్ల జాబితా తయారవుతుంది. కానీ దీంట్లో ప్రతిపక్షాల అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నది ఏంటంటే ఈ ఓటర్ల లిస్ట్ ప్రక్షాళన చేసేటటువంటి సందర్భంలో, ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ చేస్తున్నటువంటి సందర్భంలో ఈ మాకు సంబంధించినటువంటి ఓట్లను, అంటే మాకు అనుకూలమైనటువంటి పార్టీలకు సంబంధించినటువంటి ఓటర్లు ఏ జిల్లాలలో, ఏ మండలాల్లో, ఏ నియోజకవర్గాల్లో మాకు సంబంధించిన ఓట్లు ఉంటాయో వెస్టెడ్ ఇంట్రెస్ట్ గా వాంటెడ్లీ వాటిని తొలగించేటటువంటి ప్రమాదం ఉంది. ఆ విధమైనటువంటి ధృవీకరణ పత్రాలు పెట్టారు అని వీళ్ళు ఆరోపణ చేస్తుంటే ప్రభుత్వము మెయిన్ గా ఏం చెప్తుంది అని అంటే అక్రమంగా దేశంలోకి చొరబడి ఓటర్ల లిస్టులో నమోదు చేసుకొని ఓటర్లుగా ఎన్రోల్ అయినటువంటి వాళ్ళని తొలగించడానికి మేము ప్రయత్నం చేస్తున్నాము అనేటటువంటి ఒక కీలకమైన వాదన తీసుకొస్తే ఇప్పుడు మీకు పర్టికులర్ స్టేట్ వెస్ట్ బెంగాల్కి వచ్చేసరికి
రోహింగ్యాలు వచ్చారు, తర్వాత బంగ్లాదేశ్ నుంచి వచ్చి అనేక మంది ఓటర్ లిస్టులలో నమోదు చేసుకున్నారు, అక్రమంగా ఓట్లు నమోదు చేసుకున్నారు అనేటటువంటి విషయం వస్తుంది. అయితే ఇప్పటి వరకు జరిగినటువంటి ప్రక్రియ ఏది, మీకు బీహార్ నుండి మొదలైతే వెస్ట్ బెంగాల్, తమిళనాడు, గుజరాత్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ లో ఇప్పుడు జరుగుతున్నటువంటి దాంట్లో గనుక మనం చూస్తే ఈ తొలగించినటువంటి ఓట్లలో మేజర్ పోర్షన్ చనిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు. అంటే మీకు ఎక్కడ అక్రమంగా వచ్చి ఓటు సంపాదించుకొని ఓటర్ లిస్ట్ లో ఉన్న వాళ్ళు తొలగించింది 3 లక్షల నుంచి 4 లక్షలు, మహా అంటే 10 లక్షల కంటే ఎక్కువ లేరండి. అంటే ఆ రకమైనటువంటి ఓటర్లు చాలా తక్కువగా కనపడుతున్నారు. కానీ బోగస్ ఓట్లు, డూప్లికేట్ ఓట్లు, మరణించినటువంటి ఓట్లు లార్జ్ స్కేల్ లో కనపడుతున్నాయి. వాటన్నిటిని తీసేయటం మంచిదే కదా. మమతా బెనర్జీ వ్యతిరేకించినా, స్టాలిన్ వ్యతిరేకించినా, తేజస్వి యాదవ్ వ్యతిరేకించినా, లేకపోతే మా రాహుల్ గాంధీ వ్యతిరేకించినా, ఎవరు వ్యతిరేకించినా, లేకపోతే ప్రభుత్వం సమర్థించినప్పటికి కూడా ఓటర్ లిస్టుని ప్రక్షాళన చేయాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి సుప్రీంకోర్టు అందుకే చాలా సందర్భాలలో ఈ ఎన్ని కేసులు వచ్చినప్పటికీ కూడా జాగ్రత్తగా పరిశీలన చేస్తూ సుప్రీంకోర్టు ఎక్కడా కూడా సర్ ప్రక్రియను దెబ్బతీసేటటువంటి ఉత్తర్వులు ఇవ్వట్లేదు, ఆ విధమైనటువంటి తీర్పులు ఇవ్వట్లేదు. ఇంకొంచెం ఒక అడుగు ముందుకేసి ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ లో పారదర్శకత కోసం జుడిషియల్ అధికారులను కూడా భాగస్వాములు చేయండి అన్నారు. అంటే ఇప్పటి వరకు జుడిషియల్ అధికారుల భాగస్వామ్యం లేదు కాబట్టి జుడిషియల్ అధికారులను భాగస్వామ్యం చేస్తే మరింత ట్రాన్స్పరెన్సీ పెరుగుతుంది, ఈ ఆరోపణలను అడ్డుకట్ట వేయొచ్చు అనేటటువంటి అభిప్రాయంతో సుప్రీంకోర్టు ఆ విధమైనటువంటి నిర్ణయం తీసుకుందని మనం భావించాలి. అట్ ద సేమ్ టైం సుప్రీంకోర్టు ఈ సర్ని నిలుపుదల చేయడానికి ఒప్పుకోవట్లేదు. ఎందుకనంటే దేశంలో ఓటర్ లిస్టు బలంగా ఉండాలి, పారదర్శకంగా ఉండాలి, ఖచ్చితత్వంగా ఉండాలి. అట్లా లేకపోతే మొత్తం ప్రజాస్వామ్య ప్రక్రియ దెబ్బతింటుంది కదా, ప్రజాస్వామ్య ప్రక్రియకి విఘాతం ఏర్పడుతుంది కదా. కాబట్టి దొంగ ఓట్లు ఉండటానికి వీల్లేదు, లేకపోతే అనాథరైజ్డ్ ఓట్లు ఉండటానికి వీల్లేదు, డూప్లికేట్ ఓట్లు ఉండటానికి వీల్లేదు, చనిపోయినటువంటి వాళ్ళ ఓట్లు కూడా దాంట్లో ఉంటే మొత్తం ఓటర్ లిస్ట్ గందరగోళంగా ఉంటుంది కదా. కాబట్టి ప్రక్షాళన చేయాల్సినటువంటి బాధ్యత ఉన్నది. అయితే ఇక్కడ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా పాత్ర ఏంటంటే దీన్ని ట్రాన్స్పరెన్సీగా చేయాలి. ఎక్కడ లోపం జరుగుతుంది, ఎందుకు ఆరోపణలు వస్తున్నాయంటే ఎక్కడో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఈ ట్రాన్స్పరెన్సీ లోపించటం ఒకటైతే అనుమానాలకు తావిచ్చే విధంగా ఈ రివిజన్ ని చేపట్టింది అనేటటువంటి ఒక భావన అయితే ఏర్పడింది దేశవ్యాప్తంగా, చాలా మందిలో ఏర్పడింది. కానీ అంత భావన ఏర్పడ్డా అంటే ముఖ్యంగా కాంగ్రెస్ అగ్రనాయకులు రాహుల్ గాంధీ ఇదే అంశాన్ని ఒక మేనిఫెస్టోలో పొందుపరిచి మరీ బీహార్లో అయితే మాత్రం ప్రచారం చేశారు, కానీ ఎంత ప్రభావం అయితే చూపించలేకపోయింది. అంటే ఇప్పుడు మీకు బీహార్ లో మొత్తం తొలగించినటువంటి చివరి వరకు తొలగించినటువంటి ఓట్లలో ఏంటి అని అంటే 35.5 లక్షల ఓట్లకే వచ్చింది. ఆ 35 లక్షలు తొలగించినటువంటి ఓట్లలో 24 లక్షల మంది చనిపోయిన వాళ్లే ఉన్నారు కదా. కాబట్టి డూప్లికేట్ ఓట్లు, డబుల్ ఎంట్రీ ఓట్లు ఇవన్నీ తీసేస్తే మీకు ఏమేమి అక్కడ ప్రభావం పడినట్టుగా మనం చూడాలి. అదొక ఎన్నికల అంశంగా మారింది, బట్ దానివల్ల గెలుపు ఓటములు అనేవి ప్రభావితం కాలేదనేటటువంటి విషయం బీహార్ ఎన్నికల ఫలితాల తర్వాత స్పష్టమైంది. అనేక రకాలైనటువంటి విశ్లేషణలు కూడా వచ్చాయి. ఎక్కడైతే పెద్ద ఎత్తున ఓట్లు తొలగించారో అక్కడ ఆర్జేడీ గెలిచినట్టుగా కూడా మనకి ఫలితాలు తర్వాత మనం చూసాం కదా. కాబట్టి ఓటర్ల లిస్టు ప్రక్షాళన చేయాలి. అయితే ఆ ప్రక్షాళన చేస్తున్నటువంటి సందర్భంలో పారదర్శకంగా ఉండాలి, వివాదాలకు తావు లేకుండా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా జాగ్రత్తలు తీసుకోవాలి. కానీ ఒక రాజ్యాంగబద్ధ సంస్థ అయినటువంటి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, స్వతంత్రంగా పనిచేయాల్సినటువంటి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎక్కడో ఏదో చేస్తుంది అనేటటువంటి ఒక అనుమానాలకు తావిచ్చేటటువంటి విధంగా దాని వ్యవహార శైలి ఉంది. దాని వ్యవహార శైలి అట్లా ఉండటానికి కారణం ఏంటంటే ఎలక్షన్ సందర్భంగా జరుగుతున్నటువంటి పరిణామాలు, ముఖ్యంగా రాహుల్ గాంధీ లేవనెత్తుతున్నటువంటి అభ్యంతరాలకు ఒక కన్స్ట్రక్టివ్ ఆన్సర్ ఇవ్వటంలో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఫెయిల్ అయింది. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కూడా ఎదురుదాడి చేయటము, లేకపోతే వేస్తున్న ప్రశ్నలను నుండి తప్పించుకోవటము, ఆ ప్రశ్నలకు సరైనటువంటి జవాబులు ఇవ్వకుండా ఉండే సరకు సహజంగా అనుమానాలు ఏర్పడతాయి కదా కామన్ మ్యాన్ ఆఫ్ ద కంట్రీకి. ఎందుకు శేషు గారు ఇదే అంశం గురించి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా విమర్శించారు. ఆమె ఎన్నికల కమిషన్ ముందు హాజరైనప్పుడు ఆయన చెప్పినటువంటి సమాధానాన్ని బట్టి నా లైఫ్లో ఎప్పుడు కూడా ఇలాంటి ఎన్నికల కమిషన్ చూడలేదని బహిరంగంగా ఆమె విమర్శలు కూడా గుప్పించారు. బహిరంగ కాదు, ఒక అడుగు ముందుకేసి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాని తుగ్లక్ కమిషన్ అని అన్నారు. ఎందుకు అన్నారంటే తమ అభ్యంతరాలను పరిగణలోకి తీసుకోకుండా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏమనుకుంటుందో ఆ విధంగానే
స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ చేస్తుంది కాబట్టి ఆ విధమైనటువంటి అసహనం, కోపం ఆమెలో ఉండటం సహజంగానే మనం గమనిస్తున్నాము. కానీ రాష్ట్ర ప్రభుత్వాల యొక్క అభ్యంతరాలను కూడా పరిగణలోకి తీసుకొని మరింత ట్రాన్స్పరెన్సీగా, వివాదాలకు తావు లేకుండా, పక్షపాతం లేకుండా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ చేయాల్సినటువంటి బాధ్యత ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఉంది. అయితే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా పైన తరచుగా వస్తున్నటువంటి విమర్శలు ఏంటంటే, ఒక రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్నప్పుడు కమిషన్ వ్యవహరిస్తున్న తీరు. ఉదాహరణకు మీకు డేట్స్ అంటే ఎప్పుడు ఎలక్షన్ పెట్టాలా, ఎన్ని ఫేజుల్లో ఎలక్షన్ పెట్టాలంటే కేంద్ర ప్రభుత్వానికి అనుకూలమైనటువంటి డేట్లను, కేంద్ర ప్రభుత్వానికి అనుకూలమైనటువంటి ఫేజెస్ ద్వారా ఎలక్షన్ జరుపుతున్నారని ఒక అభియోగం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా పైన ఇటీవల చాలా పెద్ద ఎత్తున వస్తుంది. రెండోది, ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఎంత ఓటింగ్ శాతం నమోదైందో చెప్పడంలో కూడా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఫెయిల్ అవుతుంది. ఒకప్పుడు ఇంత టెక్నాలజీ లేనప్పుడే ఖచ్చితత్వంగా చెప్పాం మనం, ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఎంత పోల్ అయిందనేటటువంటి విషయం చాలా కేటగారికల్ గా అక్యూరేట్ గా చెప్పాం. మరి ఇంత టెక్నాలజీ వచ్చిన తర్వాత, ఇంత స్పీడప్ అయిపోయిన తర్వాత ఎందుకు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఒక స్పెసిఫిక్ గా ఇంత పర్సంటేజ్ ఓటింగ్ నమోదైందని చెప్పటంలో వైఫల్యం చెందింది అనేటటువంటి ప్రశ్నలకు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా సమాధానం చెప్పట్లేదు. కాబట్టి ఎక్కడో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తుంది అనేటటువంటి ఒక అపోహ రావటంతో ఈ సర్ ప్రక్రియపై కూడా ప్రతిపక్షాలు ఉన్నటువంటి రాష్ట్రాల్లో తీవ్రమైనటువంటి విమర్శలు వస్తాయి. మరి గుజరాత్ లో ఎందుకు రావట్లేదండి? గుజరాత్ లో ఇప్పుడు సర్ అనేటటువంటి ప్రక్రియ దరిదాపు ఒక డ్రాఫ్ట్ రిలీజ్ చేశారు వాళ్ళు. అక్కడ దరిదాపు గుజరాత్ లో తొలగించినటువంటి ఓట్లు దరిదాపు 73.73 ఓట్లు తొలగించారని చెప్పారు. మరి అక్కడ వివాదాస్పదం ఎందుకు కావట్లేదు అని అంటే అక్కడ భారతీయ జనతా పార్టీ ఉండటం. అయితే ఇప్పుడు థర్డ్ ఫేజ్ లో రవి గారు, ఇప్పుడు మనం చూడాల్సింది ఈ థర్డ్ ఫేజ్ లో 22 రాష్ట్రాలలోటి ఏప్రిల్ నుండి ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. మీరు సిద్ధంగా ఉండండి అని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఒక లెటర్ రాసినట్టుగా తెలుస్తుంది. దాంట్లో మన 2 తెలుగు రాష్ట్రాలు ఉన్నాయి. అయితే తెలుగు రాష్ట్రాలకు వచ్చేసరికి సమస్య ఏంటనేది చెప్పాలి మనం. ఏంటి సమస్య? ఇది ఇప్పుడు 2 విభజిత రాష్ట్రాలు కదా. రాష్ట్రాలు విభజన తర్వాత ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ జరగలేదు. రాష్ట్రాల విభజన జరగక ముందు ఉదాహరణకు మీకు ఆంధ్రప్రదేశ్ కి సంబంధించినటువంటి వేలాది మంది హైదరాబాద్ లో ఓట్లు నమోదు చేసుకున్నారు. వాళ్ళకి అక్కడ సొంత గ్రామాల్లో ఓట్లున్నాయి, హైదరాబాద్ లో కూడా ఓట్లున్నాయి. ఎందుకంటే మొన్న సంక్రాంతి పండుగ వచ్చింది. సంక్రాంతి పండుగ వస్తే లక్షల మంది హైదరాబాద్ ని ఖాళీ చేసి వాళ్ళ సొంత ఊర్లోకి పోయినట్టుగానే స్వయంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. అంతే కదా, 3 లక్షల వాహనాల్లో 30 లక్షల మంది వచ్చారని తానే చెప్పారు. అంతే కదా. అంటే ఇప్పటికీ కూడా రాష్ట్రాలు వేరుపడ్డప్పటికీ అక్కడ ఉన్నటువంటి ఓటర్లు అక్కడ ఓట్లతో పాటు హైదరాబాద్ లాంటి కేంద్రాల్లో, నిజామాబాద్ లాంటి కేంద్రాల్లో, వరంగల్ లాంటి కేంద్రాల్లో, మీకు అంతెందుకండి, దేశంలోనే 2వ అతిపెద్ద నియోజకవర్గమైనటువంటి మల్కాజ్గిరిలో ఆంధ్రప్రదేశ్ కి సంబంధించినటువంటి ఓటర్లు లక్షలాది మంది ఉన్నట్లుగా మనకి ఒక రఫ్ ఐడియా అయితే ఉన్నది కదా. అయితే ఇప్పుడు వచ్చిన సమస్య ఏంటంటే 2014 అంటే మొత్తం రాష్ట్రాలు విడిపోయిన తర్వాత మనకి జమిలీ ఎన్నికలే ఉండేవి. ఏంటది? అసెంబ్లీకి, లోక్సభకి ఒకేసారి ఎన్నికలు జరిగేవి. కాబట్టి ఇక్కడ ఓటేసిన వాళ్ళు అక్కడ ఓటు వేయలేకపోయారు, అక్కడ ఓటేసిన వాళ్ళు ఇక్కడ ఓటు వేయలేకపోయారు. సమస్య రాలేదు. కానీ 2018లో తెలంగాణ శాసనసభకు ముందస్తు ఎన్నికలు జరగటం వల్ల 2018లో ఇక్కడ ఎన్నికలు జరిగితే 2019లో అక్కడ ఎన్నికలు జరిగినాయి. 2018లో ఇక్కడ ఓటు వేసిన వాళ్ళు 2019లో అక్కడ 2 ఓట్లు వేయటానికి ఆంధ్రప్రదేశ్ కు వెళ్లారు అనే ఒక అభిప్రాయము. తర్వాత మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో, ఏది 2024లో జరిగినటువంటి ఎన్నికల్లో కూడా ఇక్కడ శాసనసభకు ఓటు వేసి అక్కడ లోక్సభకి, శాసనసభకు ఓటు వేయడానికి అటు వెళ్లారు అనేటటువంటి ఒక అభిప్రాయం అయితే ఉన్నది. రేపు సర్ వస్తే, ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ వస్తే ఈ సమస్యకు ఒక పరిష్కారం దొరుకుతుంది. ఏంటి పరిష్కారం దొరుకుతుంది? మీకు హైదరాబాద్ మెట్రోపాలిటన్ సిటీలో, హైదరాబాద్ మెగా సిటీలో ఓట్లు నమోదు చేసుకున్నటువంటి వాళ్ళు అక్కడ డిలీషన్ అయిపోతారు ఆటోమేటిక్ గా. ఒకే చోట ఉంటది. అక్కడ ఓటు నమోదు చేసుకున్నటువంటి వాళ్ళకి హైదరాబాద్ లో ఓటు లేకుండా పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ సర్ రావటం వల్ల 2 రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఈ అభిప్రాయము తొలగిపోయే అవకాశం ఉందనేది నాకున్నటువంటి ఒక అభిప్రాయం. ఖచ్చితంగా ఇది ఒక సమస్యగా మారింది. ఎప్పుడు మారింది? 2024 లోక్సభ, ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల సందర్భంగా ఇది ఒక సమస్యగా మారింది.
ఇంకోటి దీనిపైన శేషు అనేక గారు, అనుమానాలు వచ్చాయి, శేషు గారు దీనిపైన అనేక ఇంకొకటి ఆరోపణలు వచ్చాయి. ఇంకోటి అంతే ఏంటంటే కదండి. స్థానిక సంస్థల ఎన్నికలప్పుడు కూడా సొంత ఊళ్ళకి వెళ్ళి ఓట్లు వేసినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. ముఖ్యంగా సర్పంచ్ ఎన్నికలు అవ్వచ్చు, లేకపోతే జడ్పీటీసీ అవ్వచ్చు, ఎంపీటీసీ ఎన్నికల అప్పుడు కూడా మనం ఇట్లాంటి పరిస్థితిని చూస్తూ ఉంటాం. వీటన్నిటికి కూడా చెక్కుపడే అవకాశాలు ఉన్నాయి అనుకోవచ్చా? యా, ఎగ్జాక్ట్లీ, ఖచ్చితంగా చెక్ పడుతుంది. చాలా మంది ఓటర్స్ కి ఒక సెంటిమెంట్ ఏముంటదంటే సొంత ఊర్లో ఓటు ఉండాలని అనుకుంటారు. ఉమ్, కానీ సొంత ఊర్లో ఉపాధి దొరకనటువంటి వాళ్ళు, అంటే హైదరాబాద్కో, బెంగళూరుకో, చెన్నైకో, లేకపోతే ఇంకొక ప్రాంతానికో వెళ్ళి ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళు, లేకపోతే విత్ ఇన్ ద స్టేట్ లోనే పట్టణాలకు వెళ్ళి ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళ అందరూ ఓట్లు సొంత ఊర్లో ఉండాలని అనుకుంటారు. బట్ వాళ్ళు నివసిస్తున్నటువంటి దగ్గర ఈ బిఎల్ఓలు వచ్చినప్పుడు, అంటే బూత్ లెవెల్ ఆఫీసర్స్ వచ్చినప్పుడు, మనం అద్దెకు ఉండేటటువంటి ఇంట్లో కూడా మనం కక్కుర్తిగానో లేకపోతే ఏదైనా ఆశపడో లేకపోతే ఓటు నమోదు చేయించుకుంటే అక్కడ సొంత ఊర్లో ఓటు ఉంటుంది. మనం కిరాయికి ఉన్నటువంటి దగ్గర ఆ పట్టణాల్లోనో, 2 టైర్ సిటీలోనో, 3 టైర్ సిటీలోనో, మెట్రోపాలిటన్ సిటీస్ లోనో మళ్ళీ మనకు ఓటు నమోదు చేసుకుంటే అది డబుల్ ఎంట్రీ ఓట్లు అవుతుంటాయి. కాబట్టి అసలు ఓటర్లు అంతమంది లేకపోయినా పెద్ద ఎత్తున ఓటర్ లిస్ట్ లో ఓటర్లు కనపడతారు. కానీ ఓటు వేయబోయేసరకు అది 50% 60% పడేటటువంటి అవకాశం ఉంటుంది. అందుకే కదా 2024 లోక్సభ, ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో 82% ఓటింగ్ జరిగింది. అవును. అసలు దాని మీద ఎన్ని ఆరోపణలు వస్తున్నాయి రవి గారు, మనం చూస్తున్నాం కదా. రోజు పరకాల ప్రభాకర్ గారు లేవనెత్తుతున్నటువంటి అభ్యంతరాలు, తర్వాత 9 గంటల నుంచి రాత్రి 2 గంటల వరకు 12.5% ఓట్లు నమోదైనట్టుగా, దాదాపు ఎంత అండి, 52 లక్షల 75 లక్షల ఓట్లు, 52 లక్షల ఓట్లు నమోదైనట్టుగా, 82% ఓట్లు నమోదైనట్టుగా. ఇట్స్ ఎ మిరాకిల్. 82 లక్షల ఓట్లు 82% ఓటింగ్ నమోదవటం అంటే దట్టు లోక్సభకి, శాసనసభకి ఇట్స్ ఏ చాలా హెవీ అన్నట్టు. కాబట్టి బట్ ఆ అనుమానాలన్నింటినీ ఈ సర్ అనేటటువంటి ప్రక్రియ ద్వారా మనం పటాపంచలు చేయొచ్చు అనేది నా అభిప్రాయం. సర్ అనేది మనకి రివిజనే కదా, అంటే సమగ్ర సవరణ ఉన్నటువంటి లోపాలను సరి చేయటమే. కాబట్టి మనం ఇవన్నీ లోపాలని ఫైండింగ్ చేస్తున్నాము. ఆ లోపాలను తొలగించుకోవటానికి మనం సర్ అనేటటువంటి ప్రక్రియను వాడుకోవాలి. బట్ అది కొన్ని రాష్ట్రాల్లో, ప్రతిపక్షాలు ఉన్నటువంటి రాష్ట్రాల్లో ఈ విధమైనటువంటి అపోహలు, ఆరోపణలు వస్తున్నప్పటికీ కూడా, బట్ ఎట్ ద లాస్ట్ మనం కోరుకోవాల్సింది ఏంటంటే ఒక పారదర్శకమైన, సమర్థవంతమైన ఓటర్ లిస్టు తయారైతే అది ప్రజాస్వామ్యానికి మంచిది అనేటటువంటి విషయం గమనించాలి. రెండోది రవి గారు, చాలా సందర్భాల్లో మనం చర్చల సందర్భంలో మన చర్చ అంతా సర్కే పరిమితం అవుతుందండి, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కే పరిమితం అవుతుంది. దీంతో పాటు ఎన్నికల సంస్కరణలు రావాలి రవి గారు. ఎందుకంటున్నానంటే 1992-96 లో చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గా ఉన్నటువంటి శేషన్ ఎంత రెస్పాన్సిబిలిటీగా ఎన్నికల సంస్కరణలు తీసుకొచ్చారు. అప్పుడు ఉన్న ఓటర్ ఐడి కార్డు ఆయన ద్వారానే కదా వణుకు పుట్టించాడు. శేషు గారు. ఓటర్ ఐడి కార్డు, ఓటర్ ఐడి కార్డు ఎన్నికల సంస్కరణలు దేశమంతా ప్రశంసలు పొందాయి. అట్లాంటి సంస్కరణలు రావాలి సార్. ఇప్పుడు ఇవాళ ఏమైంది, మొన్న తెలంగాణలో జరిగినటువంటి పురపాలక సంఘాల ఎన్నికల్లో, మున్సిపాలిటీ కార్పొరేషన్ ఎన్నికల్లో ఒక్కొక్క కౌన్సిలర్ వార్డు నిలబడినటువంటి వాడు 20 నుండి 25 లక్షలు ఖర్చు పెట్టాడండి. 5 సంవత్సరాల్లో 25 లక్షల రూపాయల అభివృద్ధి పనులు చేయగలుగుతాడా? ఒక కార్పొరేషన్ డివిజన్ లో ఉన్నవాడు, ఒక కౌన్సిలరు 5 ఏళ్లలో ఆ డివిజన్ లో 25 లక్షల రూపాయల అభివృద్ధి పనులు చేయగలిగితే అసలు ఆ డివిజన్ లో సమస్యలన్నీ పోతాయండి నాకు తెలిసినంత వరకు. మరి 25 లక్షలు ఖర్చు పెట్టిన వాడు 25 లక్షల పనులు చేపిస్తే ఏం మిగులుతుంది, ఏమొస్తుంది, అంటే అన్ని డబ్బులు ఖర్చు పెట్టిన వాడు ప్రజాసేవ చేస్తాడా? మళ్ళా డబ్బులు సంపాదించుకునేటటువంటి దాని మీదనే ఉంటాడు కదా. ఎందుకు అంత డబ్బు ఖర్చు పెట్టి రాజకీయాల్లో గెలవాలని ప్రయత్నం చేస్తున్నారు? గెలిచిన తర్వాత ఒక్కొక్క కార్పొరేషన్ డివిజన్ లో 1 కోటి నుండి 3 కోట్లు ఖర్చు పెట్టారండి. ఇవి జరగొద్దు. ఎలక్షన్ సంస్కరణలో ఇప్పుడు ఎలక్షన్ జాబితాని ప్రక్షాళన చేయటం ఒక ఎత్తు అయితే, ఎన్నికల సంస్కరణలు రావటం, ఆ సంస్కరణలు ఏదంటే ఎన్నికల నిబంధనలను తూచా తప్పకుండా పార్టీలు, నిలబడినటువంటి అభ్యర్థులు పాటించాలి. ఖర్చు పెట్టొచ్చండి. ఒక లోక్సభ నియోజకవర్గంలో 95 లక్షలు ఖర్చు పెట్టచ్చు, 50 కోట్లు ఖర్చు పెడుతున్నారు. అంటే ఏంటండి అసలు? కానీ శేషు గారు, కానీ అసలైనటువంటి శేషు గారు, అసలు అర్హులైనటువంటి ఓట్లు కూడా కోల్పోతున్నారు. ఇలా కోల్పోయిన వాళ్ళు ఎలా అప్పీల్ చేసుకోవాలి శేషు గారు? ఇప్పుడు ఈ సర్ ప్రక్రియలో డిఫాల్ట్ ఓటర్స్ అని ఉంటారండి. డిఫాల్ట్ ఓటర్స్ అనేటటువంటి ఒక కాలం ఉంది, ఒక అవకాశం కూడా ఉంది. అదొక అంశాన్ని అడ్డం పెట్టుకొని అది కూడా వివాదాస్పదం అవుతుంది.
ప్రతి వాళ్ళని డిఫాల్ట్ ఓటర్స్ లోకి నెట్టేసి వాళ్ళని హోల్డ్ లో పెట్టడం వల్ల అవును. నిజమైనటువంటి ఓటర్లు తమ ఓటు హక్కు కోల్పోయేటటువంటి ప్రమాదం ఉంది కదా. ఇప్పటికీ కూడా మీరు ఇంత ప్రక్షాళన చేస్తున్నామని చెప్పిన తరువాత కూడా ఓటర్ లిస్టులలో ఓట్లు గల్లంతని అంటారు. ఎలక్షన్ రోజున ఓటర్ కార్డు ఉంటది ఆమెకి, ఉమ్, ఓటర్ కార్డు ఉంటది, ఓటర్ లిస్ట్ లో తన పేరు ఉండదు. ఉమ్, బట్ ఎక్కడ పోతుంది ఇదంతా? అందుకని అర్హులైనటువంటి ఓటర్ల ఎక్కడ ఓటర్ లిస్ట్ లో ఉండటం ఎంత ముఖ్యమో అనర్హులైనటువంటి ఓట్లను తొలగించటం కూడా అంతే ముఖ్యం. కాబట్టి ఒక సర్ ప్రక్రియ అనేది ఒక పారదర్శకంగా రెస్పాన్సిబిలిటీగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఆ విధంగా ఆ సర్ ప్రక్రియ రివిజనే కాదు, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా పెట్టిన నిబంధనలను రాజకీయ పార్టీలు అభ్యర్థులు పాటించేటటువంటి బలమైనటువంటి చర్యలు చట్టాలు తీసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది. కానీ శేషు గారు, మీలాంటి వాళ్ళందరూ కూడా దీన్ని స్వాగతిస్తున్నారు చాలా మంది కూడా. కానీ రాజకీయ పార్టీలు అయితే మాత్రం వ్యతిరేకిస్తున్నాయి కొన్ని పార్టీలు. ఎందుకంటే మా పార్టీలనే టార్గెట్ చేసి మా ఓటర్లనే తొలగించే ప్రయత్నం చేస్తుంది. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వంపై అయితే మాత్రం ఈ విమర్శలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తుంది. ఏ విధంగా చూడొచ్చు అంటారు శేషు గారు? రవి గారు, దీంట్లో చాలా ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే, దేశంలో మీరు ఎంత కాదనుకున్నా ఇప్పటికీ కూడా ఇల్లిటరేట్స్ ఎక్కువగా ఉన్నటువంటి సందర్భం, తర్వాత ఓటు నమోదు చేసుకోవటంలో అవగాహన లేకపోవటం, ఓటు పొందేటటువంటి అంశంలో వాళ్ళకి సరైనటువంటి మార్గం తెలియకపోవటం, బిఎల్ఓలు వాళ్ళకి అందుబాటులో ఉండకపోవటం, వాళ్ళు బిఎల్ఓలు వచ్చినప్పుడు వాళ్ళు నివసిస్తున్నటువంటి ప్రాంతాల్లో ఉండకపోవటం, ఇవన్నీ ఒక సమస్యలు ఈ దేశంలో ఇంకా ఉన్నాయి సార్. అందుకని ఓటర్ నమోదు దగ్గరే ఇప్పుడు జిల్లా యంత్రాంగాలు ఏం చేస్తున్నాయండి? మాకు ఒక కీలకమైన ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ వస్తున్నప్పుడు చాలా కీలకమైనటువంటి ప్రశ్నలు కూడా లేవనెత్తాము. జిల్లా అధికార యంత్రాంగాలు ఏం చేస్తున్నాయి? బిఎల్ఓలు ఏం చేస్తున్నాయి? ఆ డివిజన్స్ లలో ఓట్లను లేకపోతే ఆ గ్రామాల్లో ఓట్లను నమోదు చేయించటంలో పారదర్శకంగా ఎందుకు వ్యవహరించటం లేదు? వాళ్ళు ఇంటికి వెళ్ళినప్పుడు లేకపోతే ఏదో ఒకటి రాసుకొని వస్తున్నారండి. అట్లా రాసుకొని రావటం వల్ల అనేక మంది ఓటర్లు అనర్హులుగా మారిపోతున్నటువంటి సందర్భాలను మనం చూస్తున్నాం కదా. అట్లా కాకుండా ఇప్పుడు ఇంకొక సమస్య మనకి ఎక్కడ వెస్ట్ బెంగాల్లో వచ్చింది. వెస్ట్ బెంగాల్లో ఏమొచ్చిందంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ చేస్తున్నప్పుడు టైం బౌండ్ పెట్టారు. టైం బౌండ్ పెట్టడం వల్ల ఆ టైం విత్ ఇన్ ద టైం లోనే దీన్ని ప్రక్రియను పూర్తి చేయాలంటే బిఎల్ఓలు 30 మంది చచ్చిపోయారండి ఆ ఒత్తిడి తట్టుకోలేక. ఇది కూడా చాలా వివాదాస్పదంగా మారిపోయినటువంటి సందర్భం ఉన్నది. కాబట్టి ఇక్కడ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ద్వారా ఈ ప్రక్షాళన చేస్తున్నప్పుడు ఇంకా దేశంలో ఓటు నమోదు చేసుకునేటటువంటి అవగాహన లేనటువంటి వాళ్ళు ఉన్నారు. కాబట్టి అధికారులు, జిల్లా యంత్రాంగాలు చాలా బాధ్యతాయుతంగా ప్రతి అర్హుడైనటువంటి ఓటర్ కి ఓటు వచ్చే విధంగా ప్రయత్నం చేయాల్సినటువంటిది ఉంది. అది ఒక కార్యక్రమం లెక్క కాకుండా ఒక బాధ్యతగా చేపట్టాల్సినటువంటి అవసరం ఉంది. బట్ దీనంతా ఓటు నమోదు కార్యక్రమాన్ని ఒక ప్రోగ్రాం లెక్క చూస్తున్నారు తప్ప ఇది నేషనల్ ఇంట్రెస్ట్, ఇది ఒక బాధ్యతాయుతమైనటువంటి అంశంగా చూడట్లేదు. మన యాటిట్యూడ్, మన ఆలోచన దృక్పథం మారినంత కాలం ఈ విధమైనటువంటి సమస్యలు కొనసాగుతూనే ఉంటాయి. శేష్ గారు, ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాలపై ఎలాంటి ప్రభావం చూపే అవకాశం ఉందంటే, చాలామంది కూడా దీన్ని అయితే మాత్రం ప్రక్షాళన చేయాలా, ప్రత్యేక సమగ్ర సవరణ ద్వారా ప్రక్షాళన చేయాలి అని అంటున్నారు. కొంతమంది ఏమో చెప్తున్నారు అంటే మరణించిన వాళ్ళ లిస్టులో పెడుతున్నారు, బతికున్న వాళ్ళ పేర్లు అనేదే ప్రధానంగా. మీరు ఇంతకుముందు 2 రాష్ట్రాల పేర్లు చెప్పారు, బీహార్ అవ్వచ్చు లేకపోతే పశ్చిమ బెంగాల్ అవ్వచ్చు. అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కూడా ఇదే అంశాలు తెరపైకి వచ్చే అవకాశాలు ఉన్నాయనుకోవచ్చా? ఇప్పుడు సహజంగా అక్కడ ప్రతిపక్షాలు అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాల్లో దీనిపైన తీవ్రమైనటువంటి అభ్యంతరాలు వస్తున్నటువంటి మాట వాస్తవమే. కానీ ఈ స్టేక్ హోల్డర్స్ నుంచి కానీ, ఇంటలెక్చువల్స్ నుంచి కానీ దేశంలో ఈ ప్రక్రియ జరగాలి, ఇది ప్రక్షాళన కావాలని కోరుకుంటున్నటువంటి మాట వాస్తవం, మనం చూడాలి. అయితే తెలుగు రాష్ట్రాలకు వచ్చేసరికి ఉన్నటువంటి సమస్య ఏంటది? తెలుగు రాష్ట్రాల్లో కూడా బోగస్ ఓట్లు ఉన్నాయి, డబుల్ ఎంట్రీస్ ఉన్నాయి, చనిపోయినటువంటి వాటిని తొలగించినటువంటి సందర్భాలు ఉన్నాయి. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమం చేపట్టిన తర్వాత ఎలాంటి సమస్యలు తలెత్తుతాయనేది ప్రాక్టికల్ గా క్షేత్రస్థాయి నుంచి మనకు అవగాహనలోకి వచ్చేటటువంటి అంశమే. బహుశా నేను అనుకునేది ఏంటంటే మిగతా రాష్ట్రాలకి భిన్నంగా మన రాష్ట్రాల్లో ఉంటుంది. ఎందుకు ఉంటుంది అని అంటే
మనం మొన్నటి వరకు 2014 వరకు రెండు కలిసి ఉన్నటువంటి రాష్ట్రాలు కాబట్టి ఇక్కడ అక్కడ ఓటర్లు డబుల్ ఎంట్రీస్ ఎక్కువగా నమోదు చేసుకునే ఉండేటటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి బట్ ఆ విధమైనటువంటి సమస్య మన తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా కనపడొచ్చు. మనకి చనిపోయిన వాళ్ళతో పాటు డబుల్ ఎంట్రీస్ ఎక్కువగా కనపడొచ్చు. అంటే అక్కడ ఇక్కడ పేర్లు నమోదు చేసుకొని ఓట్లు నమోదు చేసుకున్నటువంటి వాళ్ళ సంఖ్య ఎక్కువ కనపడేటటువంటి అవకాశం ఉంది. ఇది ఖచ్చితంగా ఈ రెండు రాష్ట్రాల మధ్య ఆ సమస్య సర్ అనేటటువంటి కార్యక్రమం చేపట్టినప్పుడు ఇది లైమ్ లైట్ లోకి వస్తుంది, బయటకు వస్తుంది, అప్పుడు చాలా స్పష్టంగా మనకు కనపడుతుంది. బట్ ఈ కార్యక్రమం చేపట్టడం వల్ల ఏదో ఒక రాష్ట్రంలో ఏదో ఒక దగ్గర తన ఓటుని నిర్ణయించుకునేటటువంటి అవకాశం ఓటర్కు ఉంటుంది. బట్ చాయిస్ తగ్గిపోతుంది. అక్కడ ఉంటాను, ఇక్కడ ఉంటాను, అక్కడ ఓటేస్తాను, ఇక్కడ ఓటేస్తాం అనేటటువంటి ఒక ప్రక్రియకు పులి స్టాప్ పడుతుందని నేను భావిస్తున్నాను. బట్ ఈ సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో బయటకు వచ్చేటటువంటి ప్రధాన అంశం ఏంటంటే ఈ డబుల్ ఎంట్రీ ఓట్స్ అనేవి లార్జ్ స్కేల్లో ఉండేటటువంటి అవకాశం ఉంది. అవన్నీ తొలగించబడతాయని నేను భావిస్తున్నాను. శేషు గారు, చివరిగా చెప్పండి, అంటే కేంద్ర ప్రభుత్వం తమ ఆధీనంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు అంటే బీజేపీకి అనుకూలంగా కూటమిలో ఉన్నటువంటి కొన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రభుత్వాలు వాళ్ళ గెలుపు కోసం, అలాగే ఎన్డీఏ కూటమి కోసమే ఏదైతే ఎన్నికలు ఉన్నాయో దాన్ని ప్రక్రియ కోసమే ఈ సర్ అనే ప్రక్రియ చేపట్టారని చెప్పేసి విమర్శలు ఇప్పటికీ వస్తున్నాయి. వాళ్ళ గెలుపు కోసం ఓటర్లని తొలగిస్తున్నారనేటటువంటి విమర్శలు ఉన్నాయి. పారదర్శకంగా ఆ యొక్క సమగ్ర సవరణ జరపాలంటే ఏం చేయాలంటారు? సార్, మనం ఎంత మాట్లాడుకున్నా అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ ప్రయోజనాలు కాపాడుకునే విధంగా నిబంధనలు పెడతారు, వాళ్ళ ప్రయోజనాలు కాపాడుకునే విధంగా కార్యక్రమాలు చేపడతారనేటటువంటి విషయం స్పష్టమండి. ఎందుకనంటే మీరు చూడండి, 2009లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ జరిగింది, కాన్స్టిట్యుయెన్సీస్ డీలిమిటేషన్ జరిగింది. అప్పుడు కూడా ఇలాంటి ఆరోపణలు వచ్చాయి కదండి. ఎక్కడెక్కడైతే ప్రతిపక్షాలు బలంగా ఉన్నటువంటి నియోజకవర్గాలను ముక్కలు చేశారు. రేపు 2027లో కూడా డీలిమిటేషన్ ప్రక్రియ జరగబోతుంది. కేంద్రంలోనూ రాష్ట్రాల్లోనూ అధికారంలో ఉన్నటువంటి ఇప్పుడు డీలిమిటేషన్ కమిషన్ ఏర్పాటు చేస్తారు. ఆ కమిషన్ ని ఎంతో కొంత ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు, అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. ప్రతిపక్షాలకు బలంగా ఉన్నటువంటి నియోజకవర్గాలను ముక్కలు చేసి ఒక మండలాన్ని ఇంకో నియోజకవర్గంలో, ఇంకో మండలాన్ని ఇంకో నియోజకవర్గంలో, అంటే ఒక్కొక్క ముక్కలు తీసి ఒక్కొక్క దగ్గర వేస్తే అక్కడ ఆ రాజకీయ పార్టీ యొక్క ప్రయోజనాలు దెబ్బతింటాయి అనేటటువంటి అంశాలు గతంలో చూసాము, రాబోయేటటువంటి రోజుల్లో కూడా చూస్తాం కదా. అదే విధంగా ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ జరుగుతున్నటువంటి సందర్భంలో కూడా ఇన్ని కఠినమైన నిబంధనలు ఎందుకు పెట్టారు అనేది మనకి చాలా స్పష్టం. ఓపెన్ గా మాట్లాడుకుంటే ఇంత కఠినంగా, ఇంత రిజిడ్ గా 23 ఏళ్లుగా ఈ దేశంలో నువ్వు నివసిస్తున్నావు అనే ధృవీకరణ కావాలంటే ఎట్లా వస్తుంది? ఎక్కడి నుంచి వస్తుంది? ఎవరు తేగలుగుతారు? మీరు 4 ఫాదర్స్ దగ్గర నుంచి మీరు ఒక డాక్యుమెంటేషన్ చేయాలి అంటే ఇది సాధ్యమయ్యేటటువంటి పనేనా? అయితే ఇక్కడ కేంద్ర ప్రభుత్వమో లేకపోతే ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం భావిస్తుంది ఏంటంటే ఈ మైగ్రెంట్స్ అనేటటువంటి వాళ్ళు, అది వేరే దేశాల నుంచి వచ్చినా లేకపోతే ఒక మతాల నుండి వచ్చినటువంటి వాళ్ళైనా, వాళ్ళు మాకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారు, వాళ్ళ ఓట్లను తొలగించేటటువంటి ఉద్దేశం వాళ్ళకు ఉంటే ఉండొచ్చు, వాళ్ళ ఓట్లు పోకుండా చూసే ఉద్దేశం వీళ్ళకు ఉంటే ఉండొచ్చు. బట్ ఇది పార్టీల ప్రయోజనాలకు సంబంధించింది కాదు కదా. ఇట్స్ ఎ నేషన్ ఇంట్రెస్ట్. మనం చూడాల్సింది ఏంటి అని అంటే సర్ అనేటటువంటి ప్రక్రియ ద్వారా నేషన్ ఇంట్రెస్ట్ బిల్డ్ అవ్వాలి, ఒక ఓటర్ జాబితా ప్రక్షాళన అవ్వాలి, అది ప్రజాస్వామ్యాన్ని పారదర్శకంగా ఉంచాలి, బలంగా నిలబెట్టాలి. అంతే తప్ప అది అధికారంలో ఉన్న కేంద్ర ప్రభుత్వానికో లేకపోతే ప్రతిపక్షాలకు సంబంధించిన అంశం కాదు. ఒకవేళ వాళ్ళు అట్లా ఆలోచిస్తే ఈ దేశ దౌర్భాగ్యం. ఆ పార్టీలకు ఉన్నటువంటి నారో మైండ్ గానే మనం చూడాలి. ఒకవేళ ఆ విధమైన వెస్టర్న్ ఇంట్రెస్ట్ తోటి ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తే విమర్శల పాలవుతారు, అబాస్ పాలవుతారు, అది తాత్కాలికం అవుతుంది. అంతే తప్ప దీర్ఘకాలంలో వాళ్ళకి నష్టం చేస్తుందనే విషయాన్ని గమనించాలా. బట్ ఈ కార్యక్రమం, ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా దేశ ప్రయోజనాల దృష్ట్యా జరగాలి తప్ప ఓ వ్యక్తి ప్రయోజనాలు, పార్టీ ప్రయోజనాలు, లేకపోతే ఒక మతాన్నో ఒక కులాన్నో అణిచివేయటానికో చేస్తే అది మంచి పద్ధతి కాదు. అది బూమరాంగ్ అవుతుందనే విషయాన్ని ఆ పార్టీలు, ప్రభుత్వాలు కూడా గమనించాలి. కాబట్టి ఇప్పుడు వస్తున్నటువంటి ఆరోపణల విషయంలో మరింత సుప్రీంకోర్టు జోక్యం చేసుకొని మరింత పారదర్శకంగా ఈ ప్రక్రియ కొనసాగితే అది దేశ ప్రయోజనాలను కాపాడుతుంది. అట్లా కాకుండా ఒక ప్రభుత్వం యొక్క ప్రయోజనాలు కాపాడటానికి గనక జరిగితే అది దీర్ఘకాలంలో దేశం యొక్క ఔన్నత్యాన్ని, ప్రయోజనాలను దెబ్బతీస్తుందనే విషయాన్ని గమనించాలి. రైట్.
థ్యాంక్ యూ అండి శేషు గారు. ప్రొఫెసర్ తిరునహరి శేషు గారు, విశ్లేషకులు, చర్చా కార్యక్రమంలో పాల్గొన్నందుకు ధన్యవాదాలు. ఏది ఏమైనా కేంద్ర ఎన్నికల సంఘం అయితే మాత్రం 22 రాష్ట్రాలకు లేఖలు రాసింది సీఈఓలకి. అలాగే అంటే మూడో దఫా సర్ అంటే ఎన్నికల సమగ్ర సవరణను చేపట్టాలని చెప్పేసి మొత్తానికి 2 తెలుగు రాష్ట్రాలు కూడా ఈ మూడో ఫేజ్లో ఉండటంతో అంటే ఏవైతే బోగస్ ఓట్లు ఉన్నాయో లేకపోతే 2 ఓట్లు కలిగి ఉన్నారో ఇవన్నీ కూడా చెక్ పడే అవకాశం ఉంది. ఏది ఏమైనా సరే కేంద్ర ఎన్నికల సంఘం ఒక పారదర్శకంగా నిర్వహించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి వక్తల అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇది వాటి చర్చలోని అంశం. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ప్రైమ్ 9 న్యూస్.